ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మీ మనీషా. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ చిన్నారి పాలిట జీవితాంతం శాపంగా మారింది. ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురానికి చెందిన తులపాటి రేణుక సత్యకాంత్ దంపతులకు మార్చి 3న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కవలలు జన్మించారు. ఇందులో ఒక బాబు కేజీ 20 గ్రాముల బరువుతో బలహీనంగా ఉండడంతో ఖమ్మం ఎంపీహెచ్లో చేర్పించారు. ఈ క్రమంలో పలు రక్తం ఎక్కించడంతో ఎడమ చేతికి వాపు వచ్చింది. కుటుంబ సభ్యులు వైద్యులకు చెప్పగా దానికేం కాదులే అంటూ ఆయింట్మెంట్ రాశారు. తీవ్రత ఎక్కువ కావడంతో హెచ్వైడీలో నీలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేయగా అక్కడ చేయి తొలగించారు. వైద్యుల నిర్లక్ష్యం తమ చిన్నారిని అంగవైకల్యానికి గురిచేసిందని తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. ఈ క్రమంలో మెదడులో నీరు చేరిందని, భవిష్యత్తులో మానసిక వికలాంగుడిగా అవుతారని వైద్యులు తెలిపారు. నిర్లక్ష్య వైద్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చేయి కోల్పిన చిన్నారిని చూస్తూ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మార్చి 3వ తారీఖు ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయిందండి. గాలి బ్లాడర్ స్టోన్ వల్ల కడుపులో నొప్పి వస్తుంటే ఇలా చూపించుకోవడానికి అనుకోకుండా బీపీ పెరిగి వమ్మనీరు పడి కడుపులో నొప్పి వచ్చి డెలివరీ చేశారు. మార్చి 4 గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. అక్కడికి వెళ్తే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి యాంటీబయాటిక్ వేశారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఓన్లీ ప్లేట్లెట్స్ డౌన్ అని చెప్పారు. ప్లేట్లెట్స్ బ్లడ్ ఎక్కిచ్చారు. 18 రోజుల పాటు అవే ఎక్కిచ్చారు. పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అని చెప్పారు. క్యాన్లా ఇక్కడ సంక దగ్గర పెట్టారు. క్యాన్లా 18 రోజుల తర్వాత బ్లడ్ ఎక్కించడానికి ఆ క్యాన్లా పెట్టాక చెయ్యి అంత ఇన్ఫెక్షన్ అయింది. అక్కడికి మేము 2 days తెల్లారి చూస్తే చెయ్యి బాగా వాపు వచ్చి మొత్తం స్వెల్లింగ్ వచ్చింది. చెయ్యి బాగా తెల్లగా అయిపోయింది. అడిగా సిస్టర్స్ ఏంటి మేడం చెయ్యి ఎలా వచ్చిందని అడిగితే ఏం కాదు ఇప్పుడే బ్లడ్ ఎక్కించినాక ఏం కాదని చెప్పారు. మళ్ళీ తెల్లారి వెళ్తే ఆయింట్మెంట్ ఇచ్చారు. వాపు వచ్చింది ఒళ్ళంతా. వాపు వస్తే ఏం కాదు తగ్గిపోయిద్దని చెప్పారు. చెప్పాక మళ్ళీ 3వ రోజు స్కానింగ్ పంపించారు. స్కానింగ్కి వెళ్తే అక్కడ మేడం ఇట్లా బాబు హ్యాండిక్యాప్టెడ్ అయిందమ్మా, నరాలు పనిచేయట్లేదని చెప్పింది. చెప్పాక మళ్ళీ రిపోర్ట్స్ తీసుకొచ్చారని అడిగితే సాయంత్రం అయింది రిపోర్ట్స్ వచ్చేసరికి. తీసుకొచ్చాక మీరు వాళ్ళ గ్రూప్ డిస్కషన్ తీసుకున్నారు మమ్మల్ని బయటికి పంపించి. మీరు ఇప్పటికిప్పుడు హైదరాబాద్ పోతేనే చెయ్యి వచ్చింది, లేకపోతే చెయ్యి రాదు బాబు, కానీ 7:30కి అంబులెన్స్ వచ్చింది ఎక్కెళ్ళండి అని చెప్పారు. అంబులెన్స్ ఇచ్చారు, పంపించారు. అక్కడికి వెళ్ళాక కూడా మేము 3-4 హాస్పిటల్ తీసుకెళ్ళినా సర్జరీ చేయనన్నారు. ఇంత చిన్న బాబు మేము ఎలాంటి కేసు చూడలేదు, చేయమంటే చేయమన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ఫోన్ చేపించి పాలకుర్తి వెంకటేశ్వరరావు ద్వారా ఫోన్ మాట్లాడిపిస్తే అప్పుడు ట్రీట్మెంట్ చేశారు మా బాబుకి. దానివల్ల చేయి కోల్పోయి హ్యాండిక్యాప్టెడ్ అయింది, బ్రెయిన్లో వాటర్ వచ్చిందని చెప్పారు. నేను బతుకున్నందుకు కాలం తిక్కలుగా పనిచేస్తుందని చెప్పారు. వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటే నా బాబుకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. పుట్టినప్పటి నుంచి మంచిగా ఉండి అసలు 20 రోజుల వరకు నా బాబు, తర్వాత ఏం చేశారో కూడా నాకు తెలియదు. నా బాబుని 3 నెలల పాటు హాస్పిటల్లోనే ఉన్నాం హైదరాబాద్లో. ఖమ్మంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఖమ్మం మహాజన సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని తుమ్మలి అన్నారు. వైద్య శిబిరంలో క్యాన్సర్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ తదితర వ్యాధులకు పరీక్షలు చేసి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో గిడ్డంకుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ దుర్గప్రసాద్, తుమ్మల యుగేందర్, ఖమ్మం మహాజన సంఘం అధ్యక్షుడు రఘు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చావా రాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా వైద్య పరీక్షలు మరియు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందండి. ప్రకాష్ గారు వాలంటీర్స్ మిత్రులారా, ఈసీజీ బ్లడ్ టెస్టులు రిపోర్ట్లు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి సంఘం తరఫున కోరిన వెంటనే డాక్టర్లు అందరూ మన ఖమ్మం పట్టణంలో ఉన్న ప్రముఖ వైద్యులందరూ ముందుకు వచ్చి ఇంత మంచి హెల్త్ క్యాంపు జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మేము ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ మందితోటి బాగా జరుగుతుంది. మంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. మంచి ప్రిస్క్రిప్షన్ ద్వారా ఉచిత మందుల పంపిణీ కూడా జరుగుతుంది. ఉపయోగమైన అవసరమైన టెస్ట్ అది, దాన్ని నిర్వహిస్తున్నాము.
1000 మంది వరకు అయిపోయినాయి. వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్, తర్వాత అయిపోయిన తర్వాత భోజన సదుపాయం కూడా కల్పించాము. అలాగే ప్రజలకు సేవ చేయటం, ఆ సేవలో భాగంగా ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టి హెల్త్ క్యాంపులో ముఖ్యంగా మహిళలకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాము. దాంట్లో మ్యామోగ్రామ్, ప్యాప్స్మియర్ అండ్ ఎక్స్రే. అది మహిళలకి బయట వాళ్ళు చేయించుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాన్ని మేము ఇక్కడ ఫ్రీగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాము. దానికి కూడా మంచి స్పందన ఉంది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు, ఆర్థోపెడిక్ కానీ, జనరల్ సర్జరీ కానీ, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ అరేంజ్ చేసి ప్రజలకు మంచి సేవ చేస్తున్నాము. ఈ సేవని ఇంత ముందు కూడా కొనసాగిస్తామని చెప్తున్నాం. డాక్టర్లు స్వచ్ఛందంగా వచ్చి మేమే ఫ్రీగా చేస్తాము, అట్లాగే మెడికల్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కూడా మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తాము అని ముందుకొచ్చి దీన్ని దిగ్విజయం చేస్తున్నాము. అన్ని టెస్టులు ఖమ్మంలో కని విని ఎరగని రీతిగా, ఎందుకంటే క్యాన్సర్ టెస్టు ఇప్పటికే దాదాపు 700 మంది దాకా వచ్చారు. ఇప్పటికి మార్నింగ్ 8:30 నుంచి ఇప్పటి వరకు 700 మంది దాకా వచ్చారు. 1000-1500 మంది మెంబర్స్ కూడా మేము రెడీ ఉన్నాం. అట్లాగే ఉచిత భోజనం కూడా, వాళ్ళకి భోజన సదుపాయము, ఉచిత మందులు, ఉచిత ల్యాబు, అన్ని రకాల టెస్టులు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని, ఎందుకంటే మనం సేవలో విద్య ఒకటి, వైద్యం ఒకటి, వైద్యమును వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో కమ్మ సంఘం తరఫున ఇది చేస్తున్నాము. అట్లాగే ముందు కూడా దీన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మనకి హెల్త్ క్యాంపు పెట్టాలి ఈ కమ్మ స్వర్ణభారతి కళ్యాణ మండపంలో అని ఆన్వాయితీని తీసుకొస్తున్నాము. నెక్స్ట్ ప్రతి ఇయర్ కూడా మనకి ఈ ఆన్వాయితీ కంటిన్యూ. ఖ్యాతిని తెచ్చినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ కమ్మ మహాజన సంఘం చేస్తున్నటువంటి ఈ హెల్త్ క్యాంపు విజయవంతం కావటానికి ఆయన ఆశీర్వాదంతో ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగానే అవుతుంది. అది హెల్త్ క్యాంపు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే ఆయన మనసు నిర్మలమైన మనసు, ఆయన ఆలోచన పేద ప్రజల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గ ఈనాడు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు అవలంబించాల్సిన పరిస్థితి వచ్చిందంటే 45 సంవత్సరాలకు పూర్వమే ఆయన సృష్టించినటువంటి ఈ రామరాజ్యం ఈరోజు సుభిక్షంగా, నిన్న మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో పేదల కార్యక్రమాలతో పాటు ఈనాడు ఎన్టీఆర్ సృష్టించినటువంటి సంక్షేమ రాజ్యాన్ని కలగలిపి పేదల సంక్షేమ కార్యక్రమాన్ని నడుపుతున్నాము. ఈ ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు పూజ్యులు ఎన్టీ రామారావు గారు సృష్టించినటువంటి కార్యక్రమాలు. ఈనాడు ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, జనతా వస్త్రాల పథకాలు కావచ్చు, వీటినన్నింటినీ కొనసాగిస్తున్నామంటే ఇందిరమ్మ రాజ్యంలో ఆయన స్ఫూర్తిని కూడా కలగలిపి ప్రజా సంక్షేమం కోసం ఆ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. అందుకని ఆ మహానుభావుడు నిర్మలమైనటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకాలు పేదలు అనుభవిస్తూ ఈనాడు భారతదేశ వ్యాప్తంగా ఆయన పథకాలు కొనసాగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా విజయవంతంగా నడిపేటటువంటి శక్తి మన ప్రభుత్వానికి కూడా భగవంతుడు ఇవ్వాలని మీ మహాజన సంఘం ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకొని మీ యొక్క సంఘం తరఫున ప్రజలందరినీ కూడా ఒక మంచి పద్ధతుల్లో, మంచి అలవాట్లతోటి వాళ్ళ కుటుంబ జీవితం కావచ్చు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 1000 లోపు 26 వరుస ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. విద్యార్థులను చదువుతో పాటు అన్ని అంశాలపై దృఢంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివరాలను వెల్లడించారు. ఈరోజు ప్రకటించినటువంటి
జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య ఆల్ ఇండియాలో అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించడం జరిగింది. ఆల్ ఇండియాలో వివిధ కేటగిరీల్లో 1000 లోపు 27 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం జరిగింది. అదేవిధంగా 4000 లోపు 53 మంది విద్యార్థులు, 10,000 లోపు 77 మంది విద్యార్థులు ఆల్ ఇండియాలో ర్యాంకులు సాధించడం జరిగింది. 122, 128 వంటి బెస్ట్ ర్యాంకులు, అదేవిధంగా 179, 216 లాంటి కేటగిరీ ర్యాంకులతో పాటుగా ఓపెన్ కేటగిరీలో 1210వ ర్యాంకు, అదేవిధంగా 788వ ర్యాంకు వంటి ఫలితాలను సాధించి శ్రీ చైతన్య విద్యార్థులు మళ్ళొకసారి ఆల్ ఇండియాలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలు సాధించడానికి శ్రీ చైతన్య అకాడమిక్ ప్రోగ్రామ్తో పాటు పిల్లలు 2 ఇయర్స్ ఒక కమిట్మెంట్ తోటి హార్డ్ వర్క్ చేసి శ్రీ చైతన్య ఎగ్జామినేషన్ సిస్టమ్ని కానీ, శ్రీ చైతన్య షెడ్యూల్స్ కానీ, అదేవిధంగా శ్రీ చైతన్యలో టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్స్, ఎర్రర్ అనాలిసిస్లతో ప్రతిరోజు డే టు డే అప్డేట్ అవ్వుకుంటూ ఆల్ ఇండియాలో అతి కఠినంగా వచ్చినటువంటి అడ్వాన్స్ పేపర్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలు సాధించినటువంటి శ్రీ చైతన్య విద్యార్థులకు, అదేవిధంగా వారి తల్లిదండ్రులకు శ్రీ చైతన్య యాజమాన్యం తరపున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఒక ప్రాంతంలో ఎండవేడి, మరో ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రజలు విచిత్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మండలంలో పలు చోట్ల భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మేడిశెట్టివారిపాలెంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఈదురుగాలుల దాటికి కొత్తపల్లి ఏలియా కాంప్లెక్స్ రేకుల కప్పు ఎగిరిపోయింది. సుమారు 40 అడుగుల లేచి ప్రధాన రహదారిపై పడ్డాయి. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గత కొద్ది రోజులుగా ఎండ ఉక్కపోతకు గురవుతున్న ప్రజలు వర్షం కురిసి చల్లబడడంతో కొంత ఉపశమనం పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లో అమరజీవి కామ్రేడ్ కాసాని ఐలయ్య స్మారక స్తూపాన్ని సిపిఎం కేంద్రం పొలిటీ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులు సానుభూతి పరులతో భారీ ర్యాలీతో బహిరంగ సభను నిర్వహించారు. కాసాని ఐలయ్య లాంటి నాయకులు నిజమైన కమ్యూనిస్టులని, నిస్వార్థంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రజలకు సేవ చేశారని రాఘవులు అన్నారు. ఎన్నో ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. जोहर कामरेड कासानी ఐలయ్య గారు, అమర్ కామ్రేడ్ కాసాని ఐలయ్య గారు, సాధిస్తాం ఐలయ్య గారు మీ ఆశయాలను, సాధిస్తాం ఐలయ్య గారు మీ ఆశయాలను, సాధిస్తాం ఐలయ్య గారు మీ ఆశయాలను, జోహర్ కామ్రేడ్ కాసాని ఐలయ్య గారు.
జ్ఞాపకార్థం చిహ్నాన్ని సుజాత్ నగర్ ప్రజలు కామ్రేడ్స్ ఏర్పాటు చేశారు. ఈ స్మారక చిహ్నాన్ని ప్రారంభించేదానికి నాకు అవకాశం ఇచ్చారు. అందుకని ఖమ్మం జిల్లా ప్రజలకి, ప్రకాశం జిల్లా ప్రజలకి, సుజాత్ నగర్ ప్రజలకి, కామ్రేడ్స్ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కామ్రేడ్ కాసాని ఐలయ్య గారు సామాన్య ప్రజలకు అంకితమైంది. ఎంతో నిజాయితీగా విరాడంబరంతో జనంలో మమేకమైపోయి సేవ చేశారు. అటువంటి వారసత్వాన్ని ఇప్పుడు సిపిఎం నాయకులు ఉంచుకొని ఆ సేవను కొనసాగిస్తున్నారు. ఈ సుజాత్ నగర్లో కూడా ఇప్పుడు కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు గెలిచారు. ఈ పాప సిపిఎం తరఫున ఇక్కడ కార్పొరేట్గా గెలిచింది. ఒకరున్నా ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా ప్రజల కోసం అంకితం పనిచేసే స్వభావం సిపిఎం కార్యకర్తలు నాయకులు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తారు. కాసాని ఐలయ్య గారు ఏ చిన్న సమస్య వచ్చినా, ప్రజల సమస్య వచ్చినా ప్రజల మధ్య పోరాటం చేశాడు. రాబోయే కాలంలో కూడా అటువంటి పోరాటాలు అవసరం ఎంతో ఉంది. రైతులకు చాలా సమస్యలు రాబోతున్నాయి. పక్కన కొత్తగూడెం అలాగే సంగారెడ్డి ఈ ప్రాంతంలో కార్మికులకు చాలా రాబోతున్నాయి. అలాగే ఈరోజు యువకులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఉపాధి లేక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా యువకులు ఆందోళనలు ఉద్యమాలు వస్తున్నాయి. ఇటువంటి ఉద్యమాలకి, ఆందోళనలకి, పోరాటాలకి సిపిఎం సిద్ధమవుతుంది. అటువంటి పోరాటాలకి కాసాని ఐలయ్య గారి జీవితం చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది. ఆయన వారసత్వాన్ని పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారని చెప్పి నమ్ముతున్నాం. ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇద్దరు ప్రజలకి హాని చేసి చర్యలు తీసుకుంటున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రధానంగా దేశాన్ని మొక్కలు చేసే తప్పుడు సిద్ధాంతంతో ముందుకు. అలాగే అమెరికా యొక్క ప్రయోజనం కోసం తప్ప ఈ దేశ ప్రయోజనాలు పనిచేయడం లేదు. వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరాటం అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ స్మారక సేవను చూసినప్పుడల్లా ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణం అభివృద్ధి పనులకు 3,30,00,000 రూపాయలతో మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఎంపీ రఘురాంరెడ్డి కలెక్టర్ దివాకర్తో కలిసి పొంగులేటి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామంలో 5,20,00,000తో పొన్నెకల్లు నుండి కొండాపురం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రజా అవసరాలను తీర్చడంలో ప్రత్యేక శ్రద్ధ పెడతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ముస్లిమ్స్, క్రిస్టియన్సే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అటువంటి వారి ఆత్మ గౌరవానికి, వారి మతానికి సంబంధించిన సంస్కృతికి ఉట్టిపడేలా ఆ మతాలకు సంబంధించిన సాంప్రదాయబద్ధంగా కూడా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా వారికి కూడా సహకరిస్తుందన్నమాట నిజం. ఈ రాబోయే వచ్చే సంవత్సరంలో గోదావరి పుష్కరాలున్నాయి. ఈ మధ్యనే మేడారం జాతర జరిగింది. ఇందాక గౌరవ కలెక్టర్ గారు మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వంలో మేడారం జాతర గిరిజనులు, గిరిజనేతరులు ఆరాధ్య దైవంగా పూజించే ఆ దేవతల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 300 కోట్ల దాకా ఖర్చు పెట్టి చరిత్రలో నిలిసే విధంగా ఆ మేడారాన్ని ఆనాడు అభివృద్ధి చేసుకున్నాం. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రాములవారి గుడి, భద్రాద్రి అనే పేరు ఆ జిల్లాలో చేర్చారు. ఆ రాములవారి గుడికి ఆనాటి ప్రభుత్వ పెద్దలే వచ్చి స్వయంగా 100 కోట్లు ఇస్తామని చెప్పారు. 100 కోట్లు కాదు కదా, 100 పైసలు కూడా ఇవ్వల. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం సుమారు 350 కోట్లు మొన్న శాంక్షన్ చేసి శ్రీరామనవమి నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా రాబోయే వారం 10 రోజుల్లో పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద గోదావరి బాసర నుంచి భద్రాచలం వరకు ఈ టూరిస్ట్ ప్లేస్ అయిన ఈ ప్రదేశంలో అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేయడం కోసం మొన్ననే కేబినెట్ లో 1,000 కోట్ల రూపాయలు మొదటి విడతగా 1,000 కోట్ల రూపాయలని మొదటి విడతగా శాంక్షన్ చేసి వాటి ప్రణాళికలతో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ గుళ్ళన్నీ కూడా పునర్నిర్ణయించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. అందులో భాగమే
ఇక్కడ ప్రసిద్ధిగాంచిన శివాలయం అనేక తరాల నుంచి ఇక్కడ ఉంది. ఆనాటి మహానుభావులు నిర్మించిన ఈ శివాలయానికి ప్రత్యేక శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని కూడా తీసుకొని మొదటి విడత 3,30,00,000 శాంక్షన్ చేశాం. మరీ తక్కువైంది రాజగోపురానికి అంటే మరొక 42 లక్షలు కూడా శాంక్షన్ చేశాం. రమారమి 3,72,00,000 రూపాయలతో ఈ శివాలయాన్ని మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడే శంకుస్థాపన చేసుకొని పనులు కూడా వడివడిగా జరుగుతున్నాయి. రాబోయే శివరాత్రి నాటికి తప్పకుండా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలని కూడా గౌరవ అధికారుల్ని అదే రకంగా ఈ కాంట్రాక్టర్ కూడా తెలపడం జరిగింది. ఒక్క కూసుమంచులోని శివాలయమే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న గుళ్ళే కాదు, ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఒక హిందూ సాంప్రదాయ గుళ్ళే కాకుండా చర్చిలు, మసీదులు ప్రసిద్ధి చెందిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మతాలకు అతీతంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఆ గుళ్ళని, ఆ చర్చిలు, ఆ మసీదులన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా వీటన్నిటినీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటామని కూడా ఒకసారి మీ అందరికీ తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరుసటి రోజు వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.